మద్యపానం అనేది ఒక అతి పెద్ద కారణం. ఒకవేళ మానవులు ఈ మద్యపానాన్ని విస్మరిస్తే ఇన్షాఅల్లాహ్ శాంతి ఎంతో సులువుగా వ్యాప్తి చెందుతుంది. అదే విధంగా జూదము, మనకు తెలిసిన విషయం అంటే జూదం అనే వ్యసనంలో పోయిన వారు తమ పూర్తి కుటుంబాలను విస్మరించి, తమ మంచి కోరే వారిని విస్మరించి ఆ వ్యసనానికి బానిసలై ఎంతో కష్టాలు, ఎన్నో నష్టాలు కొని తెచ్చుకుంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాంటి వ్యసనాలకు మీరు దూరంగా ఉండండి, సాఫల్యం పొందుతారు అని అక్కడ ఉద్భవించారు. ఇంకా మనం ఆచరణలో ఇస్లాంను పెట్టడం ద్వారా శాంతి మరియు సోదర భావన ఏ విధంగా స్థాపించవచ్చో ఇన్షాఅల్లాహ్ ఇప్పుడు నేను చర్చిస్తాను. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఆ హదీస్ ప్రకారము సహీహ్ బుఖారీ వాల్యూమ్ నెంబర్ 1 బుక్ ఆఫ్ బిలీఫ్ చాప్టర్ నెంబర్ 2 హదీస్ నెంబర్ 7 ఇబ్నే ఉమర్ రలియల్లాహు అన్హు నరేటెడ్ బై ఇబ్నే ఉమర్. ఈ హదీస్ లో మహాప్రవక్త ఏం చెప్పారంటే ఇస్లాం 5 మూల స్తంభాలపై ఆధారపడి ఉంది అని. ఇస్లాం 5 మూల స్తంభాలపై ఆధారపడి ఉంది. మొట్టమొదటిది తౌహీద్, రెండవది సలా, మూడవది జకాత్, నాలుగవది హజ్ మరియు ఐదవది సౌమ్. ఈ 5 మూల స్తంభాలను ఆచరణలో పెట్టడం ద్వారా ప్రపంచ శాంతి మరియు సోదర భావన ఏ విధంగా సాధించవచ్చో మనం చూద్దాం. ముందుగా నేను రెండవ స్తంభం గురించి మాట్లాడతాను. తౌహీద్ ఇన్షాఅల్లాహ్ నేను చివరిని ప్రస్తావిస్తాను. ఇస్లాం యొక్క రెండవ అతి ముఖ్యమైన మూల స్తంభము సలా. సలా అంటే ముస్లింలు 5 పూర్ల చేసే నమాజ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో కనీసం 77 సార్లు సలాను స్థాపించండి, నమాజ్ స్థాపించండి అని ఆజ్ఞాపించారు. 5 పూర్ల నమాజ్ స్థాపించడం అనేది సూరా తాహా సూరా నంబర్ 20 ఆయత్ నంబర్ 130లో వచ్చింది. ఇంకా ఎన్నో ఆయతుల్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నమాజుని స్థాపించమని, ఉదాహరణకు సూరా హూద్ సూరా నంబర్ 11 ఆయత్ నంబర్ 114, సూరా ఇస్రా సూరా నంబర్ 17 ఆయత్ నంబర్ 78, 79, సూరా రూమ్ సూరా నంబర్ 30 ఆయత్ నంబర్ 17, 18 ఇలా ఎన్నో చోట్ల అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సలాం స్థాపించండి, నమాజ్ స్థాపించండి అని అల్లాహ్ ప్రకటించాడు. ఇంకా సూరా అన్కబూత్ ఖురాన్ యొక్క 29వ సూరా ఆయత్ నంబర్ 45లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నాడంటే నమాజ్ ద్వారా మీరు చెడ్డ విషయాలకు దూరంగా ఉంటారు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ తెలియజేశాడు. ఒక మనిషి 5 పూట్ల స్నానం చేస్తే అతని ఒంటిపై ఎటువంటి దుర్గంధం కానీ, ఎటువంటి మసి కానీ, లేక మట్టి కానీ, లేక ఎటువంటి చెడు పదార్థం ఉండదు. అదేవిధంగా 5 పూట్ల ఒక మానవుడు నమాజ్ అంటే దేవుని ప్రార్థిస్తే అల్హమ్దులిల్లా ఎటువంటి మట్టి మషి కలంకము అతని మనసులో ఉండవు ఇన్షాఅల్లాహ్. ఇంకా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అల్లాహ్ యొక్క ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ హదీస్ ప్రకారం సహీహ్ బుఖారీ వాల్యూమ్ నెంబర్ 1 బుక్ ఆఫ్ అల్లాహ్ చాప్టర్ నెంబర్ 75 హదీస్ నెంబర్ 942 ప్రకారం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే మీరు నమాజ్కు నుంచున్నప్పుడు భుజానికి భుజము తాకి మీరు నుంచోండి అని మహాప్రవక్త ప్రకటించారు. అంటే మనం నమాజ్లో నుంచున్నప్పుడు, అల్లాహ్ ప్రార్థించేటప్పుడు, నమాజ్లో నుంచున్నప్పుడు భుజానికి భుజము తాకి మనం ప్రార్థన చేయాలి. ఈ సలాహ్ అని ఈ మూల స్తంభం ద్వారా మనం శాంతి మరియు సోదరభావన ఏ విధంగా స్థాపించవచ్చు అనే విషయానికి వస్తే, ఒకవేళ ఈ ప్రపంచంలోని మానవులందరూ భుజానికి భుజం తాకి తమ అద్వితీయుడైన దేవుని యొక్క స్మరణ కోరితే దానికన్నా మంచి ఉదాహరణ సోదరభావానికి ఏముంటుంది? అక్కడ తెలుపు, ఎరుపు, నలుపు అనే భేదభావం ఏమీ లేదు. ఒక బీదవాడే కానీ, ఒక ఉన్నత స్థానానికి చెందిన వాడే కానీ, డబ్బున్నవాడే కానీ, రాజు కానీ, లేక వట్టి పనివాడే కానీ, ఎవరైనా అల్లాహ్ ముందు సరి సమానులుగా భుజానికి భుజము తాకి నుంచోవాలి. ఇది సోదరభావాన్ని స్థాపించడానికి అతి ఉత్తమమైన మార్గం. దీని తర్వాత మూడవ మూల స్తంభము జకాత్. జకాత్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ముస్లింలకు అనివార్యం చేశారు, అంటే కంపల్సరీ. ఎవరి మీద? ఎవరైతే స్తోమత కలవారు,
డబ్బున్నవారు తమ డబ్బులోని కొంత భాగం, తన ధనంలోని కొంత భాగము బీదవారికి పంచిపెట్టడం ద్వారా అల్హమ్దులిల్లాహ్ ఈ సమాజంలోని ఆర్థిక తారతమ్యం, ఆర్థిక బ్యాలెన్స్ చేయడానికి ఎంతో కృషి చేస్తుంది. మరి మనము ఈ ప్రపంచంలో ఎక్కువ చెడు కార్యాలే కానీ, దొంగతనాలే కానీ, లేక ఎన్నో రకమైన అరాచకాలు బీదరిక ద్వారా పుట్టివస్తుంటాయి. ఒకవేళ జకాత్ అనే ఈ ఆచరణను ఈ ప్రపంచంలోని వారందరూ పాటిస్తే ఇన్షాల్లాహ్ శాంతి ఎంతో సులువుగా వ్యాప్తించుతుంది. ఫోర్బ్స్ మ్యాగజైన్, అమెరికా యొక్క అతి ప్రాముఖ్యమైన మ్యాగజైన్, దాని సర్వే ప్రకారం ఫోర్బ్స్ మ్యాగజైన్ 2004 ప్రకారము ఈ ప్రపంచంలోని 52 బిలియనర్స్, 52 అతి డబ్బులు మాత్రమే వారు పేదలో పెంచిపెడితే ఈ ప్రపంచంలోని దరిద్రం, ఈ ప్రపంచంలో బీదరికాన్ని మారుమూల చేయవచ్చు అని చెప్తుంది. కేవలం 52, 520 కాదు, 5200 కాదు, 5,200,000 మంది కాదు, కేవలం 52 అత్యంత ధనిక ప్రజలు ఈ ప్రపంచంలో 2.5% మాత్రమే వారు వారి ధనాలను పంచిపెట్టి అల్హమ్దులిల్లాహ్ దారిద్ర్యం అనేది, పవర్టీ అనేది 19 మాత్రమే 19 అతి సంపన్నులైన ధనికులు వారి ధనమును ఆఫ్రికా ఖండం, మొత్తం ఆఫ్రికా ఖండం యొక్క అప్పులు సమర్థంగా తీర్చే స్తోమత కలవారు అని కేవలం 9 మంది. ఇంకా అంత డబ్బు ఇచ్చిన తర్వాత కూడా వారు విలాసాలకు ఎన్నో సౌకర్యాలు కల్పించారు. ఇంకా 4వది హజ్. హజ్ అనేది ముస్లింలు ఇస్లాం మాసాల ప్రకారం, ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 12వ మాసం జిల్హజ్జాలో చేసే తీర్థయాత్ర. ఈ తీర్థయాత్రలో ప్రపంచ నలుమూలల నుండి ప్రజలు మక్కా, సౌదీ అరేబియాలో మక్కా అనే పట్టణానికి చేరుతారు. సుమారు 25-30 లక్షల ప్రజలు. ఇందులో ఎన్నో వేరు భాషల నుండి వచ్చేవారు ఉంటారు. ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్ళేవారు ఉంటారు, తమిళనాడు నుండి వచ్చేవారు ఉంటారు, కేరళ నుండి వచ్చేవారు ఉంటారు, బీహార్ నుండి, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అమెరికా, ఆస్ట్రేలియా, అదేవిధంగా ఫ్రమ్ యూరోప్, ఆఫ్రికన్ కాంటినెంట్, ఇక్కడ అందరి నుండి ఎంతో మంది ప్రజలు, విభిన్న భాషలు మాట్లాడే ప్రజలు అక్కడ వస్తారు. కానీ అక్కడ వచ్చినప్పుడు వారందరి భాష ఒకటే ఉంటుంది. వారందరూ లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, లబ్బైక లా షరీక లబ్బైక్, ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లహుల్ ముల్క్ లా షరీక లక లబ్బైక్ అనే స్తోత్రాన్ని ఉచ్చరిస్తుంటారు. దీని అర్థం ఏమిటి? లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, ఓ అల్లాహ్ నేను ఈనాడు ఇక్కడ నీ శరణు కొరకు నేను ఉపస్థితులయ్యాను. ప్రపంచంలోని ప్రజలందరూ వారు అది మాట్లాడేవారైనా, తెలుగు మాట్లాడేవారైనా, ఇంగ్లీష్ మాట్లాడేవారైనా, తమిళ్ మాట్లాడేవారైనా, ఆఫ్రికన్స్ మాట్లాడేవారైనా, జూలు మాట్లాడేవారైనా, స్పానిష్, పోర్చుగల్, ఏ లాంగ్వేజ్, ఏ భాష మాట్లాడేవారైనా ఆ రోజు వారి భాష ఒక్కటే. అది లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్, ఓ అల్లాహ్ ఈనాడు నేను ఇక్కడ ఉపస్థితులయ్యాను. లబ్బైక లా షరీక లక లబ్బైక్, నేను ఈ రాజు ఇక్కడ ఉపస్థితులైనాను. మరి నీతో సరి సమానులు, నీతో సరి సమానులు ఎవరూ లేరు. ఇన్నల్ హమ్ద వన్ నిఅమత లకల్ ముల్క్, సమస్త స్తోత్రాలు, సమస్త రాజ్యాధికారము నీకే చెందినది. లబ్బైక లా షరీక లబ్బైక్, అల్లాహ్ నేను నీ సన్నిధిలో ఉపస్థితినైనాను, మరియు నీకు ఎటువంటి భాగ్యస్వాములు లేరు అని ప్రకటిస్తూ ప్రపంచంలోని మానవులందరూ అక్కడ చేరుతారు. మరి పురుషులు అంటే 2 వస్త్రాలు, కుట్టని వంటివి 2 వస్త్రాలలో ఉంటారు. మొత్తం మీరు దీన్ని ఒకసారి ఆలోచించండి, ఎలా ఉంటుంది ఆ చూపు, ఎలా ఉంటుంది? 20 లక్షల మంది, అందులో రాజు ఎవరో, అందులో పనివాడు ఎవరో తారతమ్యమే లేదు. అందరూ ఒకే విధమైన వస్త్రాలు, తెల్లటి దుప్పట్లు, 2 దుప్పట్లు మాత్రమే వారు గొప్పనే ఉంటారు. సౌదీ అరేబియా రాజైనా, ఇక్కడ మహబూబ్ నగర్ లో ఒక రిక్షా పని చేసుకునేవాడైనా అక్కడ వచ్చి ఒకే పంక్తిలో నుంచేది, ఒకే లైన్ లో నుంచేది, ఈ ఒకే వస్త్రంతో అల్లాహ్ను స్తోత్రిస్తారు.